హాయ్ అందరికీ. ఈ వీడియోలో మా నాన్న కోసం చెప్తాను. ఈ కనిపించే ఆయన మా నాన్న. మా నాన్నకి మేము ముగ్గురు ఆడపిల్లలమే. అందరూ అంటుంటారు ముగ్గురు ఆడపిల్లలు ఎందుకు చదివించడం అని. కానీ మా నాన్న ఎప్పుడు అది ఫీల్ అవ్వలేదు. నన్ను డిగ్రీ వరకు చదివించాడు. కానీ డిగ్రీ వరకు చదివించినా సరే మా నాన్నకి నేను ఎప్పుడు ఫైనాన్షియల్‌గా ఎప్పుడు సపోర్ట్‌గా లేను. ఎందుకంటే మా నాన్న నాకు డిగ్రీ అయిన వెంటనే పెళ్లి చేసేసాడు. నా తర్వాత చెల్లేమో జీఎన్ఎం చదివింది. ఇప్పుడు జాబ్ చేస్తుంది. మా నాన్నకి కాస్త కూస్త ఫైనాన్షియల్‌గా తను సపోర్ట్‌గా ఉంది. చిన్న చెల్లి కూడా కొన్ని రోజులు జాబ్ చేసింది. కానీ తను హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంటి దగ్గరే ఉంటుంది. చుట్టుపక్కలోళ్ళు అనేటోళ్ళనమాట. "ఎందుకు ముగ్గురు ఆడపిల్లలు, ఎందుకు ముగ్గురిని చదివిస్తున్నావు? చక్కగా పెళ్లి చేసి పంపించేస్తే నీ బాధ్యత తీరిపోద్ది కదా! వాళ్ళకి లోక జ్ఞానం తెలియడానికి 10 చదివితే చాలు. ఎందుకు డిగ్రీలు అటు చదివించడం? వాళ్ళు జాబ్ చేసి నిన్నేమన్నా పోషించేత్తారేంటి?" అలాగని. కానీ మా నాన్న ఎప్పుడూ అది ఫీల్ అవ్వలేదు. మా నాన్న రెక్కల కష్టం మీద మా ముగ్గురిని మంచిగా చదివించాడు. మా చెంచెలు అంటుండేది చదువుకునేటప్పుడు ఆ టైం అప్పుడు, "నాన్న నాకు జాబ్ వస్తే మంచిగా నేను చూసుకుంటాను నాన్న. నిన్నెక్కడికి ఎళ్ళనివ్వను నాన్న. నేను పనిలోకటి ఎళ్ళొద్దు" అలాగని అనేది. ఎందుకంటే మా నాన్న చేతుల మీద మూటలు మోసిన మచ్చలుంటాయి. నల్లగా అయిపోయి, కమిలిపోయి వాటిలిని చూస్తుంటే ఒక్కోసారి మా నాన్న ఇంత కష్టపడి పెంచాడు మమ్మల్ని, ఇంత కష్టపడి చదివించాడు అనిపిస్తుంది. ప్రతి తండ్రి మన కోసం ఎంతో కష్టపడతారు వాళ్ళ పిల్లల కోసం.